నెల్లూరులో కోట్ల రూపాయల విలువ చేసే నిప్పో భూ బదలాయింపు వ్యవహారం నెల్లూరు కార్పొరేషన్లో రాకడకు దారితీసింది. నగరం నడిబొడ్డున ఉన్న నిప్పో భూములను ప్రజా అవసరాలకు వాడే విధంగా తీర్మానం చేయాలంటూ కౌన్సిల్లో రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డితో పాటు వైసీపీ కార్పొరేటర్లు పట్టుబట్టారు. దీన్ని పట్టించుకుని మేయర్ అబ్దుల్ అజీజ్ కేబినెట్ నిర్ణయానికి వదిలేస్తే అర్థాంతరంగా చర్చ ముగించేశారు. దీంతో కౌన్సిల్లో రగడ జరిగింది. మేయర్, మంత్రులు నిప్పో యాజమాన్యం వద్ద కోట్ల రూపాయలు ముడుపులు తీసుకుని వారికి అనుకూలంగా వ్యవహరించారంటూ ఎమ్మెల్యే కోటంరెడ్డి ఆరోపించారు. అధికార కార్పొరేటర్లు సైతం కొందరు మేయర్ నిర్ణయాన్ని వ్యతిరేకించారు. ఎమ్మెల్యే కోటంరెడ్డి మాట్లాడుతూ నిప్పో ఫ్యాక్టరీ స్థలాన్ని చేజిక్కించుకునేందుకు నిప్పో పెద్దలు కుట్రలు చేస్తున్నారని, ప్రభుత్వం ఆ నిర్ణయం పట్ల వెనక్కి తగ్గుకుంటే ప్రజా సంఘాలు, వివిధ పార్టీలను కలుపుకుని ఉద్యమానికి శ్రీకారం చుడతామని ఆయన హెచ్చరించారు. స్వయంగా మంత్రి గారు చెప్పారు ఇది అన్యాక్రాంత కానీనని. ఈరోజు మేయర్ గారు కానీ తీర్మానం వ్యతిరేకంగా పెట్టి ఉంటే, కనీసం ఒక సూచన ప్రభుత్వానికి చేసి ఉంటే ప్రభుత్వం ఏమి చేయలేని పరిస్థితి. ఈరోజు నెల్లూరు కార్పొరేషన్ హడావుడిగా ఆమోదించిన తీర్మానం 100 కోట్ల విలువ చేస్తే ఈ స్థలం బడా భవన్ పరమయ్యేదానికి ఒక కత్తి లాంటి ఆయుధాన్ని ఈ ఒక మేయర్ అజీజ్ ఈ రాష్ట్రపతికి అందించాడు. నెల్లూరు నగర చరిత్రలో 100 కోట్ల విలువ చేసే ప్రజా స్థలాన్ని బడా భవన్ పరం చేసేదానికి నిరంకుశంగా, నిశ్చిత్తుగా మేయర్ తీసుకున్నటువంటి చర్యలు నెల్లూరు కార్పొరేషన్ చరిత్రలో ఒక మాయన మాత్రం